So we see that it's a small illustration where they're just passing on the action that they saw from me, from each brother. ఇది ఒక పాటలో ఉన్నటువంటి ఆ యాక్షన్కి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు చూచాము. So what they were literally trying to do is they were trying to imitate the other brother. దానిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒక సహోదరుడు ఏదైతే యాక్షన్ చేశాడో దాన్ని అనుకరిస్తూ మరొక సహోదరుడు అదే విధంగా చేయటం. Like we heard today, we have to be like Jesus. సో మనం ఇంతకు పూర్వం ఒక మాట విన్నాము, అదేంటంటే మనం యేసుక్రీస్తు ప్రభు వలె ఉండటం. So this is what will happen to us when we try to imitate the people of the world, like a cine star or a favorite sportsman, anybody. ఈ లోకంలో మనం ఎవరైనా సరే ఒక ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి, అది వాళ్ళు స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, లేకపోతే సినీ తారలు కావచ్చు, వాళ్ళని వెంబడిస్తే ఎలా ఉంటుందో, if you try to imitate anybody else other than Jesus, like we sang in this action song, our life will become waste. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు కాకుండా ఎవరిని మనం అనుకరించినప్పటికీ కూడా మన జీవితం చివరికి అంతిమంగా అది వ్యర్థమైపోతూ ఉంటుంది. I like to share from this verse in Hebrews chapter 12. ఇప్పుడు మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయానికి వద్దాం. verse 1 to 3. వచనాలు 1 నుంచి 3 వరకు. మొదటి 3 వచనాలు. It says, therefore, since we have so great a cloud of witness surrounding us, let us lay aside every encumbrance and the sin which so easily entangles us, and let us run with endurance the race that is set before us, fixing our eyes on Jesus, the author and the perfecter of faith, who for the joy set before him endured the cross, despising the shame, and has sat down at the right hand of the throne of God. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. So brothers and sisters, what is this great cloud of witnesses surrounding us? ప్రియ సహోదరి సహోదరులారా, మన ఎదుట ఉంచబడినటువంటి ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే ఎవరు? It is the holy saints who are the disciples of Jesus in heaven, who's watching us from there. కాబట్టి ఈ గొప్ప సాక్షి సమూహం ఎవరు అనే దానికి సమాధానం ఏమిటి అంటే, పరలోకంలో మన కొరకు వేచి ఉన్నటువంటి భక్తులు, అంటే పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తలులు, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు. So imagine this, Peter, Paul and John, who's watching us run this race on this earth. How encouraged and how challenged we should be, to fix our eyes only on Jesus and not on anybody else on this earth. ఈ విధంగా మనము ఊహించుకుందాం. పేతురు, పౌలు, యాకోబు, యోహాను, సో ఇటువంటి శిష్యులంతా కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. మన క్రైస్తవ పరుగు పందెంలో మనం ఎలా ఉంటామో అనేది చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది? If a small child picks up a 500 rupee note, ఒక చిన్న బాలుడు 500 రూపాయల నోటుని తను తీసుకొని ఏం చేస్తాడో గమనిద్దాం. what we'll do, we know she or he will tear it soon. అతను ఏం చేస్తాడు అంటే చించి వేయటానికి అవకాశం ఉంది. ఎందుకంటే 500 రూపాయల విలువ ఆ చిన్న బాలుడు ఎరగడు కాబట్టి దాన్ని చించి వేయగలడు. So you can tell me what is the best way to take that 500 rupees note from the child without making her cry? కాబట్టి ఆ 500 రూపాయల నోట్ని ఏమాత్రం కూడా చించకుండా దాన్ని భద్రంగా ఎలా తీసుకోగలరు ఎవరైనా? Any ideas? ఏమైనా మీకు తలంపు స్ఫురిస్తూ ఉందా? Yeah, chocolate is good. Or if you give her a nice color paper that is shining, you give it to the child, she'll just drop the 500 rupee note and pick up that color paper and she'll be happy. కాబట్టి ఆ బాలుడిని చాలా సునాయాసంగా మోసగించవచ్చు. ఎలా అంటే ఒక రంగు కాగితం ఆ పిల్లవాడికి ఇచ్చినట్లయితే అతను చాలా సులువుగా ఆ 500 రూపాయల నోట్ని మనకి ఇస్తాడు. So that's what it says, let us lay aside every encumbrance and sin which entangles us and which distracts us from the goal of becoming like Jesus, and fix our eyes only on him in the coming days. కాబట్టి రాబోయే దినాల్లో మనము అటు ఇటు చూడకుండా మన యొక్క ఏకాగ్రత లేకపోతే మన గమనం అటుకి ఇటుకి చెల్లించకుండా యేసుక్రీస్తు వైపే సూటిగా
మనము చూచి ఆయనను మాత్రమే వెంబడించడానికి ఒక మంచి దృఢ తీర్మానం చేసుకుందుము గాక. We have a loving Father in heaven. పరలోకంలో మనకెంతో ప్రేమగల తండ్రి ఉన్నాడు. If our 1-year-old tries to walk and tries to come running towards us, when it falls down, we will run and pick the child up. చిన్న ఉదాహరణ ద్వారా మనము తండ్రి ప్రేమని ఇలా అర్థం చేసుకోగలము. ఎలా అంటే ఒక సంవత్సరం వయసు కలిగినటువంటి బాలుడు తను నడుచుకుంటూ లేక పరిగెత్తుకుంటూ వచ్చే క్రమంలో మరి తొట్టిల్లు పడిపోయి కింద పడిపోయినప్పుడు భూ సంబంధమైనటువంటి తండ్రి తన దగ్గరికి తీసుకొని ఎంతగానో లాలన చేస్తాడు. Yes, so let us not be discouraged and let us not listen to the devil. Like Bethany said, this problem you're facing is too big for you. కాబట్టి అపవాది ఏం చెప్తాడు అంటే మరి ఈ సమస్య చాలా పెద్దది నీకు అంటాడు. సమస్యని పెంచి చూపిస్తాడు అపవాది. Like it says in 2 Corinthians chapter 12, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో verse 9. 2 Corinthians chapter 12 verse 9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. This is a beautiful verse. It says, my grace is sufficient for you, for your power is perfected in weakness. So gladly therefore I rather boast about my weakness, that the power of Christ may dwell in me. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. So no matter how big the problem is, God's grace is more than sufficient for us to overcome it. మన అందరి జీవితంలో మనం అందరం ఎదుర్కొనే సమస్య అంత పెద్దదైనప్పటికీ కూడా దానికంటే ప్రభు దగ్గర మనకి అనుగ్రహించడానికి గొప్ప కృప అనేది ఆయన దగ్గర ఉన్నది. And Brother Zach shares one story often. I don't know if you have heard it, but I would like to repeat it. సహోదరులు జాక్ పునన్ గారు ఒక కథని ఇలా వివరించారు. There's a man who is trying to row a boat in a river. ఒక నది దగ్గర ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు. And at one point he gets stuck because there's a rock just below the water and it's not allowing the boat to move forward. ఆ యొక్క బోట్లో పయనించేటప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఒక బండ వల్ల అతను ఎక్కినటువంటి ఆ పడవ అనేది ముందుకి కొనసాగలేకపోయింది. He was praying, help Lord, help the rock to move away, I want to move forward. That was his prayer. ఇప్పుడు అతను దేవునికి ఇలా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమిటి అంటే, ప్రభువా ఆ యొక్క బండని లేకుండా చెయ్యి, నా యొక్క పడవ ప్రయాణం సుగమం చెయ్యి అని ప్రార్థించాడు. We can judge ourselves, are we having this prayer, Lord help this boss to go away from my office, he is giving me a difficult time. చూడండి, మనల్ని కష్టపెట్టే ఒక అధికారి మనం చేసే పని చేసే స్థలంలో ఉన్నాడు అనుకోండి, ఆ అధికారి లేకుండా చెయ్యమని మనం ప్రార్థించామా దేవునికి? Or we can say, Lord, why is this wife or this husband making it life difficult for me, I wish they were not there. లేకపోతే ఒక కష్టపెట్టే భర్తను గురించి, ఆ ఆరడి పడుతున్నటువంటి భార్య ఆ భర్తను లేకుండా చెయ్యమని ఏమైనా ప్రార్థన చేస్తుందంటారా? Or are we praying, Lord, this neighbor is a disturbance, they are the idol worshippers, they always a disturbance, remove them. అదేవిధంగా మన ఇరుగు పొరుగు వారు విగ్రహారాధికులై వారి వల్ల మనం ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారి ఇబ్బందిని బట్టి మనం ఇలా ప్రార్థిస్తామా? ఏమని అంటే, ప్రభువా వీరి వల్ల నాకెంతో ఇబ్బంది ఎదురవుతుంది, వీరు విగ్రహారాధికులు, దేవుని బిడ్డలు కారు, సంఘస్థులు కారు, కాబట్టి వీరిని ఇక్కడి నుంచి తీసిపారవేయి అని మనం ప్రార్థన చేస్తామంటారా? No, what the Lord did, he answered his prayer but he didn't remove the rock. కాబట్టి అక్కడ మొదటి ఉదాహరణలో ఆ యొక్క బండని అనేది తీసివేయలేదు. He increased the level of water in the river and he moved forward. దానికి సమాధానంగా ప్రభు ఏం సహాయం చేశారు అంటే, ఆ నీటి యొక్క ఉధృతిని, నీటి యొక్క స్థాయిని ఆ బండ కంటే ఎక్కువ పెంచడం ద్వారా ఇతని యొక్క సమస్య పరిష్కారం అయిపోయింది. Dear brothers and sisters, no problem you are facing is too much or more than the abundant grace God can pour into your life if you cry out to him. అంచేత ఈ ఉదాహరణలన్నీ విన్నటువంటి ఓ ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి అనేక కష్ట నష్టాల కంటే ప్రభు చెంత మన పట్ల ఉన్నటువంటి కృప ఎంతో అధికమైనది. And one more verse that has been encouraging to me is Psalms chapter 73. కీర్తన గ్రంథం 73వ కీర్తన. This we also heard recently in the meeting, I think they shared. In verse 25 it says, who have I in heaven but thee, and besides thee I desire nothing on earth.
73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఉంది ఏదియు నాకు అక్కరలేదు. Let us come to that place in our life. Lord, I don't want to be attached to any earthly thing. కాబట్టి ఈ మాట వెనుకున్నటువంటి సత్యం ఏంటి అంటే, నీవు నాకుండగా ఏదియు నాకు అక్కర్లేదు అనే తృప్తికరమైనటువంటి స్థాయికి, సంతృప్తికరమైన ఆత్మీయ జీవిత స్థాయికి మనమందరము రావాలి. Lord, from today onwards, Lord Jesus, I want to fix my eyes on you. I want to continually cleanse myself. So when you return, Lord, I want to be like you. కాబట్టి మన అంతరంగంలో ఉండవలసినటువంటి ప్రార్థనా విన్నపము ఏమిటి అంటే, ప్రభువా నీ వచ్చే వరకు నేను నిన్ను తప్ప మరి దేన్ని చూడను గాక అనే విధానం మనలో ఉండాలి. There's this verse in Ezekiel chapter 36 verse 26. It says, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఉంది. God says, I will remove the heart of stone and I'll give you a new heart and put a new spirit within you, and the heart of stone and of flesh. I will remove the heart of stone from your flesh and give you a heart of flesh. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. So this is one small exercise I gave to the youth brothers in my church in Chennai. చెన్నైలో ఉన్నటువంటి మా స్థానిక సంఘంలో యవన సహోదరులకి ఒక చిన్న అభ్యాసాత్మకమైనటువంటి పని ఇచ్చాను. And I believe everybody can do it once you go home today. కాబట్టి మీరు కూడా మీ స్వగృహాలకు వెళ్ళి దాన్ని మీరు చేయవచ్చు. You can take a small piece of paper ఒక చిన్న పేపర్ మీరు తీసుకోండి and write down the list of idols that have taken control over you. ఆ పేపర్లో మీరు ఏమి రాయాలి అంటే, మీ జీవితాల్ని అదుపు చేస్తున్నటువంటి విగ్రహాలు ఏమైనా మీ జీవితంలో ఉన్నాయేమో వాటిని మొట్టమొదటిగా కనుక్కొని, ఆ కనుక్కున్నటువంటి వాటిని ఆ పేపర్ మీద మీరు రాయండి. And then you tell the Lord, Lord, I want to be free from all these idols from today. దాని తర్వాత అట్లా రాసిన తర్వాత ఈ విగ్రహాలన్నీ కూడా నా హృదయంలోంచి లేకపోతే నా జీవితంలోంచి తొలగించు ప్రభువా అని ప్రార్థన చేయండి. It says, like we heard, if you confess, He will cleanse you and from all unrighteousness. కాబట్టి ప్రభుత్వ వాగ్దానం ఏంటంటే, మీ యొక్క పాపాలని లేక అతిక్రమాలని మీరు ఒప్పుకున్నట్లయితే సమస్త దుర్నీతి నుంచి కడిగి నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను అన్నది తానే మనకిచ్చినటువంటి వాగ్దానం. And then you can just crush that paper. You're not sure to anybody in your house and go flush it down the toilet. కాబట్టి ఆ కాగితాన్ని తర్వాత మీరు ఏం చేయాలి? మీరు రాసుకున్నటువంటి కాగితాలు, విగ్రహాలు ఉన్నటువంటి కాగితాలని అంటే మీరు దాన్ని చించేసి ఎవరు చూడకుండా దాన్ని పారవేయవచ్చు. It's a small exercise, but it'll help you judge yourselves to see where all you have failed in the past. చూడండి, ఇది చూడటానికి కానీ చేయటానికి కానీ చిన్న పనిలాగా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం ఎంతో గొప్పది. మన పాత వైఫల్యాల నుంచి మనం విడుదల పొందటానికి ఇది ఒక మార్గంగా ఉంటూ ఉంది. It is not that from tomorrow onwards we are all going to be experts and going to overcome every temptation we face. కాబట్టి మనం అనుదిన జీవితంలో ఈ భూమి మీద అనేకమైనటువంటి శోధనలు గుండా పయనించవలసి వస్తుంది. But the Lord is seeing that, are you having that cry in your heart every day when you get up? కాబట్టి ప్రతిదినం కూడా నీ హృదయాంతరంగంలోంచి ఏమి ఆక్రందన వస్తుంది అనేది ప్రాముఖ్యమైనది. Because a godly man once said, whenever he gets up early in the morning, this was his prayer. ఒక దైవజనుడు ప్రతిదినం కూడా ఉదయం మేల్కొన్న తర్వాత తన హృదయంలోంచి వచ్చే మొట్టమొదటి ప్రార్థనా విన్నపము ఏమిటి అంటే, he says, whenever he gets up, Lord, for the last 8 hours I didn't fight with my wife, I was not jealous, I was not bitter towards anybody. ప్రభువా, నేను నిద్రించినటువంటి ఈ 8 గంటలు కూడా నేను నా భార్యతోటి ఏమీ పోట్లాడలేదు, ఎవరి పట్ల నా హృదయంలో అసూయ లేదు అని చెప్తూ ఉన్నాడు. I didn't try to make money or I didn't try to find fault with my children or my neighbors. నేను ధనం సంపాదించడానికి ప్రయత్నించలేదు, అదేవిధంగా మరి ఎటువంటి విషయాలు కూడా లేవు. But now, Lord, anoint me, I'm awake, anoint me so that I continue doing that for the rest of the day. కాబట్టి ప్రభువా, ఇప్పుడు నన్ను అభిషేకించు, ఇటువంటి విధానమే ఈ దినం ప్రారంభించబోతూ ఉన్నా కాబట్టి ఈ మిగిలిన దినమంతా కూడా ఈ విధంగా నేను ఉండునట్లుగా నాకు నీ అభిషేకం దయచేయి ప్రభువా అని ప్రార్థించాడట. And when we have this cry in our heart, even if you failed 1,000 times and you go back to the Lord, He will
help us. కాబట్టి మన వైఫల్యాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మరి 100 సార్లు లేక 1000 సార్లు మనం ఓటమి చెందినప్పటికి కూడా దేవుని సముఖానికి వెళ్ళి మనం ప్రార్థించవచ్చు. The Lord is always on our side against the devil. ప్రభు ఎప్పుడూ కూడా ఎల్లవేళలా మన పక్షంగా ఉండి అపవాదికి వ్యతిరేకంగా ఉంటాడు. The Lord wants us to be a conqueror, but the devil wants us to be a slave. చూడండి, ఆయన బిడ్డలైనటువంటి మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి అంటే మనం జయించే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉంటే అపవాది యొక్క కోరిక మన పట్ల ఏంటో తెలుసా? మనం ఎల్లప్పుడూ కూడా మరి ఓడిపోతూ చివరికి అపజయంతో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముగించాలి అని అపవాది యొక్క కోరిక. And I believe that this is the burden for the Lord for this church. For this church. The burden for the Lord for this church. దేవునికి మన స్థానిక సంఘం పట్ల ఉన్నటువంటి భారం ఏమిటనుకుంటున్నారు? To be free from all bondage of sin. ప్రభుకి మన స్థానిక సంఘం పట్ల ఉన్న భారం ఏంటంటే అన్ని రకాలైనటువంటి బంధకాల నుంచి మనం విడిపించబడి మనం స్వతంత్రులం కావటం. And to fix our eyes on Jesus. రెండవదిగా మన యొక్క నేత్రాలు ప్రభు వైపే చూచి మనం ప్రభు వైపు చూచి చక్కగా ఆయన తట్టు నడుచుట. Like Finney said, and like we started off saying that having good fellowship between husband and wife, having good fellowship between brothers and brothers, and between sisters and sisters in the church. కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య ఒక అర్థవంతమైనటువంటి సహవాసం కలిగి ఉండి అదేవిధంగా సంఘంలో కూడా సహోదర సహోదరీలు అందరూ కూడా ఒక చక్కటి సహవాసం కలిగి ఉండటం. I'd like to close with this beautiful picture I have in my mind about a fellowship between husband, wife, and brothers and sisters in the church. చూడండి, భార్యాభర్తల మధ్య సహవాసం, సంఘంలో ఉన్నటువంటి సహోదరుల మధ్య సహవాసం గురించి ఒక చక్కటి మరి విషయం నా మదిలో ఉన్నది. On the day of our marriage, we hold our hands with our wife. మా వివాహ దినం అప్పుడు We hold hands. భార్యాభర్తలమైనటువంటి నేను నా భార్య యొక్క చేతులు అక్కడ ఉన్నటువంటి దైవజనుడు కలిపారు వివాహ సమయంలో. And at that time we think that marriage is going to be heaven for us. కాబట్టి ఆ సందర్భంలో సహోదరుడికి ఎలా అనిపించింది అంటే ఈ వివాహం పరలోకంలో జరుగుతుందా భూమి మీద జరుగుతుందా అన్నట్టుగా తేడా లేకుండా ఉన్నది. But as we move closer and closer, we begin to we'll be exposed to the faults of our life partner. అయితే మా వివాహం జరిగినటువంటి మరుసటి దినం నుంచి ఎలా ఉంది అంటే ఒకరిలో ఉన్నటువంటి లోపాలు మరొకళ్ళు గమనించినప్పుడు వాస్తవికత వెలుగులోకి వచ్చింది. The same way in the church, when brothers and brothers move closely, when sisters and sisters move closely to each other, we'll be able to see their faults, the small faults in them. అదే విధంగా సంఘంలో కూడా మరి సహోదరులు సహవాసం చేసే కొద్దీ దినాలు గడిచే కొద్దీ పక్కన ఉన్నటువంటి సహోదరుల్లో ఉన్నటువంటి లోపాలు బయటికి వస్తూ ఉంటాయి, వాటిని మనం గమనిస్తూ ఉంటాం కూడా. So we will not feel comfortable continuing to hold their hand. కాబట్టి మనము వివాహ దినంలో నా భార్యను ఎలా పట్టుకున్నానో ఆ మధురానుభూతి తర్వాత దినాల్లో ఎలా తగ్గిందో అదేవిధంగా సహోదరుల మీద ఉండే అపేక్ష కూడా వారి యొక్క లోపాల వలన తగ్గే అవకాశం ఉండవచ్చు. But when the holding of hands will be strong? అయితే ఎప్పుడు ఈ యొక్క హస్తాలు కలయిక కరచాలనం అనేది దృఢంగా ఉంటుంది. It will never be strong if I hold hands and keep looking at this brother. ఎప్పుడు అంటే సహోదరుడు వైపు నేను చూస్తూ ఉన్నప్పుడు ఆయన మీదే నా హృదయం నా గమనం ఉన్నప్పుడు అప్పుడు ఈ బంధం ఈ యొక్క పట్టు దృఢంగా ఉంటుంది. I'll be able to only see his faults. కాబట్టి సహోదరుడి యొక్క లోపాలని గమనించకుండా ఉండాలి. But if I hold the brother's hand and look unto Jesus, అయితే నేను ఆ సహోదరుడి పక్క కాకుండా సహోదరుడి యొక్క చేతిని పట్టుకొని ప్రభు తట్టు చూస్తూ ఉన్నప్పుడు if all of us in this church are holding each other's hand and looking unto Jesus and not at the faults of the other brother or అదే sister, విధంగా సహోదరులు ఇట్లా చేయి పట్టుకొని వాళ్ళ తట్టు కాకుండా ప్రభు తట్టు చూస్తూ ఉన్నప్పుడు మన సహవాసం అనేది చాలా సునాయాసంగా చేయగలం. this fellowship will be glorious and the devil cannot break. కాబట్టి ఈ పట్టినటువంటి కరిచాలను పట్టు బిగియకుండా ఆ పట్టు లూజ్ అయితే సాతాను దూరతాడు కాబట్టి దూరకుండా బిగుగా ఉండి ప్రభువులో ఐక్యతలో వృద్ధి చెందవచ్చు. That's what Finish said. Our fellowship with the Lord should always be there. కాబట్టి ప్రభు ఎప్పుడు కూడా మన పక్షంగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం మరవద్దు. I don't know why the Lord planned to bring us here, but I and Finney had a wonderful time in this church. నాకు సహోదరుడు ఫిన్ని
మమ్మల్ని ఇద్దరిని కూడా ప్రభు ఇక్కడికి తీసుకొచ్చాడు. అయితే మేము మీతోటి చాలా అద్భుతమైనటువంటి సహవాస సమయం మేము గడిపాం. We were so much blessed to be here. నిజంగా మేము మీ మధ్య ఉండి ఎంతో మేము ఆశీర్వదించబడ్డాం మా మట్టుకు అని నేను We are so much blessed by your hospitality, your love and the wonderful food. అదేవిధంగా మీ యొక్క ప్రేమ, మీరు మా ఎడల చూపించినటువంటి కనపరిచినటువంటి ఆప్యాయత, ఆదరాభిమానాలు, మీరు ఇచ్చినటువంటి విందు మా హృదయానికి ఎంతగానో సేద తీర్చాయి. And the wonderful translation brother does, he gives a detailed translation to what I can share. So, please. నేను చెప్పినటువంటి దాన్ని ఒక చక్కటి భావార్థంతో మీకు విందుగా వినిపించినటువంటి సహోదరుడికి కూడా నా అంతరంగం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. Because I was in Andhra till 5th standard, I can understand little Telugu. నేను తమిళనాడుకి చెందినటువంటి వాడిని అయినప్పటికీ కూడా Till 5th standard. 5వ తరగతి వరకు ఈ ఆంధ్రప్రదేశ్లో నా మూలాలు ఉన్నాయి కాబట్టి 5వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాను కాబట్టి ఆ తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నేను చవి చూడగలను. And I and Finney brother can truly say that this is the church the Lord is building and will be definitely glorious in many people's lives. కాబట్టి సంఘంలో ప్రభు నిజంగా తన మహిమార్థమై తన కార్యాలను చేయునుగాక. Thank you very much for your time and listening to us faithfully. మీ అందరూ కూడా ఎంతో ఇప్పటి వరకు ఓపికగా మరి దేవుని వాక్యాన్ని విన్నందుకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Amen. Give one verse that came to my mind. ఒక వచనాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Now, brother was sharing about Psalms chapter 73, Psalm 73:25. మరి సహోదరులు ఇంతకు పూర్వం కీర్తన గ్రంథం 73వ కీర్తన 25వ వచనాన్ని పంచుకోవడం జరిగింది. Whom have I in heaven? ఆకాశమందు నీవు నాకుండగా లోకంలో ఏది నాకు I don't have any other desire. నాకు ఇంకా భూమి మీద నీవు తప్ప, నీ పట్ల తప్ప నా కోరిక ఎవరి పట్ల లేదు అనేది. For all those who have that prayer, Lord, I do not have anybody. You are my love. You are my desire. కాబట్టి ప్రభువా, నా హృదయంలో ఉన్నటువంటి ఏకైక కోరిక ఏది లేక ఎవరు అంటే నీవు మాత్రమే నా ఏకైక కోరిక అయి ఉన్నావు. For all such people who would say God is giving us a promise. కాబట్టి మనందరికి కూడా దేవుడు ఒక వాగ్దానాన్ని అనుగ్రహించి ఉన్నాడు. 2 Chronicles chapter 16. ఆ వాగ్దానం దినవృత్తాంతంలో 2వ గ్రంథంలోకి వద్దాము. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం. 2 Chronicles 16 verse 9. 16:9. 2వ దినవృత్తాంతములు 16:9 చూద్దాం. For the eyes of the Lord move to and fro throughout the earth, that he may strongly support those whose heart is completely his. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. So can we all say, Lord, my heart is completely yours, Lord? కాబట్టి ప్రభువా, నా హృదయం అంతా కూడా నీదే అని మనం చెప్పగలమా? Lord, all of my heart, all my possessions, everything, Lord, is yours. నా హృదయము మరియు నేను కలిగి ఉన్నదంతా కూడా నీదే అని ప్రభుతో చెప్దామా? And for them, God is saying, whatever way I can support you, I can help you. అటువంటి వారితో ప్రభు చెప్పే మాట ఏంటి అంటే, నేను మిమ్మల్ని నేను నా కనుదృష్టి చేత బలపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. I want to be your friend and I want to be a strong pillar of support. కాబట్టి నేను మీకు స్నేహితుడిగా ఉంటాను, నేను మిమ్మల్ని బలపరిచే గొప్ప మిమ్మల్ని బలపరిచేవాడిగా ఉంటానని చెప్తున్నాడు. Like brother Zach says, no, sometimes when you walk in the forest alone, we are very scared. You can be scared, afraid. సహోదరులు జాక్పోన్ గారు చెప్పిన మాటల్లో ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ అరణ్య పరిస్థితిని చూచి ఎంతగానో భయపడిపోయే స్థితి. But if we know we have a lion with us, who is our friend, I am not afraid walking in the jungle. చూడండి, అరణ్యంలో సపోజ్ ఆ మృగరాజు మన స్నేహితుడు అనుకోండి, అప్పుడు ఆ మృగరాజుని తోడు పెట్టుకొని అరణ్యం అంతా నిర్భయంగా ఎంతో ధైర్యంతో మనం ముందడుగు వేయగలం. Is there any fear in our heart? అయితే ఒకవేళ మన హృదయంలో ఏ మూలైనా సరే భయం తొంగి చూచింది అనుకోండి, Let God open our eyes to see the Lion of Judah by our side. అప్పుడు ప్రభు మన యొక్క నేత్రము తెరుచునుగాక. ఆ నేత్రంలో ఏం చూడాలి అంటే యూదాగోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభుని చూడాలి. So let our heart be completely his. కాబట్టి మన హృదయం అంతట్లో కూడా యూదాగోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభుని నింపుకొందుము గాక. Lord, as Jesus is, so are we in this world. So am I in this world. As Jesus was, so am I in this world. మనము ఇలా ప్రార్థించాలి, ప్రభువా,
మరి ఈ లోకంలో నువ్వు ఎలా జీవించావో ఎలా ఉన్నావో నేను కూడా ఈ లోకంలో అలా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను. And I also want to thank you everybody for for your hospitality, for your love and fellowship. నేను కూడా మీ అందరికీ కూడా మరి మీ ప్రేమను బట్టి, మీ ఆప్యాయత అనురాగాలను బట్టి, మీరు ఇచ్చినటువంటి మంచి విందును బట్టి, మీతో చేసిన సహవాసాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. I don't deserve all the love and hospitality that మీరు మా పట్ల fellowship you have shown కనపరిచినటువంటి me. ఆదరాభిమానాలకి మేము యోగ్యులము కాదు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. And thank you for your example, and so much blessed by we are going blessed through your వాస్తవానికి fellowship. ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో సహవాసం చేశాక మాకేమనిపించిందంటే మేము మీ ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడ్డాము అని, అటువంటి ఆశీర్వాదంతో నింపబడిన హృదయంతో మేము ఇక్కడి నుంచి చెన్నైకి అడుగులు వేయబోతూ ఉన్నాం. We'll keep praying for you, and please remember us also in your prayers. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. Thank you. వందనాలు.